హలో ఫ్రెండ్స్, నేను మీ గైడ్ టు గవర్నమెంట్ ఎగ్జామ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం సీటింగ్ అరేంజ్మెంట్స్ చూద్దాం. ఒక 10 సెట్స్. అది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసేద్దాము. అండ్ ఈ వీడియో చూస్తున్నంతసేపు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నాకంటే ముందుగా మీరు సాల్వ్ చేయాలి. ఒకవేళ నేను ఎక్కడైనా నాకు లాజిక్ అర్థం కాక నేను కొద్దిగా టైం తీసుకున్నాను అంటే, మీరు కొద్దిగా టైంని స్కిప్ చేసి ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ స్కిప్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయండి. అండ్ ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, మీకు మీరు ఓన్గా సాల్వ్ చేయగలరు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేయండి. ఈరోజు మీ 10 పజిల్స్ సీటింగ్ అరేంజ్మెంట్ టార్గెట్ ఏదైతే ఉందో అది మొత్తం కంప్లీట్ చేసుకోండి ఈ వీడియో ద్వారా. ఇలాంటి క్వశ్చన్స్ గ్యాదర్ చేసుకోవాలి, లేకపోతే నాకు క్వశ్చన్స్ ఎక్కడ దొరకట్లేదు అంటే ఎవ్రీడే ఈ పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ప్లేలిస్ట్ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ని విజిట్ చేయండి, మీకు చాలా క్వశ్చన్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇంక లేట్ చేయకుండా కంటిన్యూ చేసేద్దాం. గోల్ ఏంటి అంటే ప్రతి క్వశ్చన్ని 1 టైమే సాల్వ్ చేయాలి. ఇంకా ఒక సెంటెన్స్ వదిలేసాము, ఎక్కడో లాజిక్ మిస్ అవుతుందని మళ్ళీ రీవిజిట్ చేయకూడదు క్వశ్చన్ని. సో ఆ రకంగా మనం అటెన్షన్ క్యాపబిలిటీని అయితే పెంచుకుంటాము. ఒక క్వశ్చన్ని చూడగానే 1 అటెంప్ట్లోనే సాల్వ్ చేయగలిగే కెపాసిటీని అయితే మనం రీచ్ అవ్వాలన్నమాట. ఇంకా మొదలు పెట్టద్దు, ఇంకెందుకు లేట్. 8 persons P, Q, R, S, T, U, V and W are sitting around a square table in such a way that 4 of them are sitting at the corners and facing the center, while 4 of them are sitting in the middle of the sides and facing the opposite center. Okay, 8 persons ఉన్నారు. ఇది ప్యాడ్ మీద కాబట్టి కొద్దిగా డయాగ్రామ్ అనేది తేడాగా వస్తుంది. అదే బుక్ మీద అయితే ఈజీగా చేసేయచ్చు. కార్నర్స్లో ఉన్నవాళ్ళు అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నారు, సెంటర్లో ఉన్నవాళ్ళు అదే మిడిల్లో ఉన్నవాళ్ళు సెంటర్ని ఫేస్ చేస్తున్నారు. ఎప్పుడైనా సరే సీటింగ్ అరేంజ్మెంట్ వచ్చిందంటే ఒక 2 పాసిబిలిటీస్ అయితే తీసుకోండి. ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియకపోయినా సరే మీకు అది ఒక హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది ఒక ట్రిక్ అన్నమాట. S sits third to the right of V, who sits at one of the corners of the table. B, third to the right, S, 1, 2, 3, S. ఓకే, వన్ ఆఫ్ ద కార్నర్స్ అన్నారు. ఎక్కడైతేనే 1 person sits between V and T, who sits immediate left of P. ఇక్కడ మనకి పాసిబిలిటీ అనేది స్టార్ట్ అవుతుంది. 1 person sits between V and T. ఇక్కడ కూడా 1 person sits between V and T. T అనేవాడు ఎవడు? Pకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నాడు. Pకి ఇమీడియట్ లెఫ్ట్. ఇక్కడ Pకి ఇమీడియట్ లెఫ్ట్ అవుతుందా? అవ్వట్లేదు. ఇక్కడ Pకి ఇమీడియట్ లెఫ్ట్ అవుతుందా? అవుతుంది. T sits opposite to Q. T sits opposite to Q. The number of persons sitting between S and Q is 1 less than the number of persons sitting between P and W when counted from the right of Q and W. Qకి రైట్, Qకి Wకి రైట్లో ఉండాలి. ఓకే, Qకి రైట్ సైడ్, ఇటు సైడ్ చెక్ చేయాలి. అలాగే P Wకి రైట్ సైడ్ కూడా. ఇక్కడ ఎంత అవుతుంది? 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు. అప్పుడు డబ్ల్యూకి పీకి 5 మెంబర్స్ ఉండాలి. డబ్ల్యూకి రైట్లో పీ ఉండాలి కాబట్టి పీకి లెఫ్ట్లో డబ్ల్యూ రావాలి. ఇప్పుడు ఇది లెఫ్ట్, 1 2 3 4 5. ఇది అవ్వట్లేదు. సారీ, పీకి లెఫ్ట్లో 1 2 3 4 5. ఇక్కడ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. క్యూకి రైట్లో నో పర్సన్స్. క్యూకి ఎస్కి 0. అప్పుడు పీకి డబ్ల్యూకి 1 ఉండాలనే కదా. పీకి లెఫ్ట్లో డబ్ల్యూ, ఇక్కడ 1 వస్తుంది కాబట్టి ఈ పాసిబిలిటీ రాంగ్, ఈ పాసిబిలిటీ అవుతుంది. నెక్స్ట్ 2 persons sit between W and R. 2 persons sit between W and R. U doesn't sit adjacent to R. U doesn't sit adjacent to R. అయిపోయింది. క్వశ్చన్స్ సాల్వ్ చేస్తుంటే సాల్వ్ చేయండి, లేదా మనం కంటిన్యూ చేసేద్దామంటే చేసేద్దాం.
What is the position of U with respect to S? Second to the right. Which of the following pairs of persons sit immediate right of each other? QS లేదా SW అవ్వట్లేదు, TQ అవ్వట్లేదు, TW ఇమీడియట్ రైట్ టు ఈచ్ అదర్ అవుతుంది. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ T అండ్ R వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ T? 1 2 3 4 5 అయిపోయింది. Which of the following statements are true with respect to the final arrangement? 2 persons sit between U and R when counted from the right of R? No. Both S and Q are immediate neighbors? Yes. W doesn't sit in the middle of the table? No. T faces W? No. Only second statement మాత్రమే. Who among the following person is an immediate neighbor of U? VQ. The one who sits immediate left of S? ఇమీడియట్ లెఫ్ట్ కాదు. ద వన్ హూ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్? అసలు కాదు. కాబట్టి వి ఒకటే, ఓన్లీ 2. ద వన్ హూ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్, సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్ కూడా అవుతుంది. నేను రైట్ ఆఫ్ ఆర్ అని చదివాను. సో 2 and 3. క్వశ్చన్ని క్లియర్గా చదవాలి. అయిపోయింది. ఫస్ట్ పజిల్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పజిల్. 6 persons ABCDEF live on 3 different floors of a 3-story building where the lowermost floor is numbered 1, the above 2, topmost floor number 3. ఓకే, నేమ్స్ ఇచ్చాడు. డిఫరెంట్ ఈవెంట్స్. ఓకే, మెహందీ, సంగీత్, హల్దీ, రోకా. 2 variable question. Each floor has 2 flats, P and Q, where P is to the west of Q. Okay. ఇక్కడ చూద్దాము. 3 2 1. ఇవి 2 వేరియబుల్ కాబట్టి చాలా లెంతీగా గీసుకోండి. ఇక్కడ క్వశ్చన్ చదివేటప్పుడే ఎంతలో ఉండాలి అనేది డిసైడ్ అయిపోయింది. P Q ఇది ఏ ఈవెంట్కి వచ్చారు అని. అలాగే P Q. Only 2 persons live on each floor, each flat. Okay. The one who attends reception lives on an odd numbered floor. Reception, 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 reception. Reception, odd numbered floor. Okay. C lives immediately below the one who attends reception, but both are living in different types of flats. C lives immediately below అన్నాడు కాబట్టి 1 వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఒకసారి ఇక్కడ రిసెప్షన్ అని అనుకున్నాం, ఇంకొకసారి క్యూ దగ్గర రిసెప్షన్ అనుకున్నాం. ఇమీడియట్లీ బిలో ద వన్ హూ అటెండ్స్ రిసెప్షన్ బట్ బోత్ ఆర్ లివింగ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాట్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ సి, ఇక్కడ సి. ద నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అబోవ్ సి ఈజ్ 1 less than the above C is 1 less than the number of floors below the one who attends సంగీత్. సంగీత్ కింద ఉన్న వాళ్ళకన్నా ఒకటి తక్కువ. సికి పైన ఒకటే ఉంది కాబట్టి సంగీత్కి కింద 2 రావాలి. ఇది ఒకటే పాసిబిలిటీ ఉంది. The one who attends marriage lives below E but not in the same flat. Means marriage below E. ఇక్కడ మ్యారేజ్ అనుకోవచ్చు,
ఇక్కడ ఇక్కడ మ్యారేజ్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఓకే, ఇక్కడ ఇక్కడ మ్యారేజ్. ఓకే, డిఫరెంట్ ఫ్లాట్స్. ఇక్కడ ఇక్కడ మ్యారేజ్, ఇక్కడ ఇక్కడ మ్యారేజ్, ఇక్కడ ఇక్కడ మ్యారేజ్, ఇక్కడ మ్యారేజ్. ఇక్కడ ఒక 3 పాసిబిలిటీస్ వచ్చాయి, ఇక్కడ ఒక 3 పాసిబిలిటీస్ వచ్చాయి. D lives to the west of E. ఇప్పుడు చూద్దాం. ఈకి వెస్ట్లో డి ఉండాలంట. ఈకి వెస్ట్లో డి, ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉంది. ఈకి వెస్ట్లో డి, ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉంది. అలాగే ఈ మ్యారేజ్ లివ్స్ బిలో బట్ నాట్ ఇన్ ద సేమ్ ఫ్లాట్. సేమ్ ఫ్లాట్లో కాదు, బిలో అన్నాడు. ఇప్పుడు ఇమీడియట్లీ బిలో అన్నాడు కాబట్టి మనం ఇమీడియట్లీ బిలో తీసుకున్నాం. ఇప్పుడు ఎక్కడైనా మ్యారేజ్ రావచ్చు, ఎక్కడైనా మ్యారేజ్ రావచ్చు. ఇంకా 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైనా మ్యారేజ్ రావచ్చు, ఎక్కడైనా మ్యారేజ్ రావచ్చు, చెప్పలేము. పీలోనే మ్యారేజ్ ఉంది, మ్యారేజ్ అట్ పీ. ద వన్ హూ అటెండ్స్ హల్దీ లివ్స్ ఇమీడియట్లీ బిలో ద ఫ్లాట్ డి. డి కింద హల్దీ. ఫ్లోర్ అనలేదు, ఫ్లాట్ అన్నాడు కాబట్టి మనం ఫ్లాట్ కింద తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ మ్యారేజ్ అయిపోయింది. ఇక్కడ హల్దీ, ఇక్కడ మ్యారేజ్ అయిపోయింది. ద వన్ హూ అటెండ్స్ రోకా లివ్స్ ఆన్ వన్ ఆఫ్ ద ఫ్లోర్స్ బిలో ఏ. బిలో ఏ ఇక్కడే వచ్చే పాసిబిలిటీ మాత్రమే ఉంది, ఇక్కడ వచ్చే పాసిబిలిటీ మాత్రమే ఉంది. కాబట్టి బిలో ఏ కాబట్టి ఇక్కడ రోకా, ఇక్కడ కూడా రోకా. అండ్ ఇంకా మిగిలింది ఏ ఫంక్షన్ ఉంది? మ్యారేజ్ రిసెప్షన్ అయిపోయింది. మెహందీ అవ్వలేదు. ఇక్కడ మెహందీ, ఇక్కడ మెహందీ. ఇంకా FB ఉన్నాయి. ఎఫ్ నైదర్ అటెండ్స్ మ్యారేజ్ నార్ లివ్స్ ఆన్ ద సేమ్ ఫ్లాట్ యాజ్ ఏ. ఓకే, ఎఫ్ ఇక్కడ మ్యారేజ్ కాదు, ఏలోని కాదు. ఇక్కడ మ్యారేజ్ కాదు, ఏలోని ఉండాలంటే ఈ పాసిబిలిటీ పోయింది. కాబట్టి ఇక్కడ బి ఒక సింగిల్ అటెంప్ట్లోనే క్వశ్చన్ని సాల్వ్ చేస్తాం. 2 times మనం ఏం చదవలేదు క్వశ్చన్. B attends marriage and lives to the dash of the one who attends Sangeet. Lives southwest, marriage southwest. చూసారా క్వశ్చన్ ఎలాగ వస్తుందో. Who among the following person attends Mehendi? C. In which of the following flat does A live? Second floor, P flat. Second floor. Who among the following person lives 2 floors below the flat of the one who attends Sangeet? 2 floors below the flat. F. Roka, the one who lives in flat Q floor 1. Immediately above the one కాదు. The one who lives on floor 1 attends which of the following events? Floor 1 marriage, roka. Both B and C. Next, designation puzzle. 7 persons L, M, N, O, P, Q, R లేదు, S
are working in the bank at different designations such as clerk, probationary officer, SO, BM, GM, chairman, MD. The hierarchy of the designations are given in increasing order, such as MD is the senior most designation, whereas clerk is junior most designation. సరే రాద్దాం. MD తర్వాత చైర్మన్, GM, BM, SO, PO, క్లర్క్. చూద్దాం. ఈచ్ పర్సన్ హ్యాస్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఫైల్స్. ఓకే, నో వన్ హ్యాస్ లెస్ దాన్ 10 కన్నా ఎక్కువ, 70 కన్నా తక్కువ. P ఈజ్ నాట్ జూనియర్ టు జనరల్ మేనేజర్. ఇక్కడే మనకు వచ్చింది P, ఇక్కడ P. పక్కన ఎందుకంత గ్యాప్ ఇచ్చానంటే ఫైల్స్ రాయడానికి. బట్ హ్యాస్ 8 ఫైల్స్ లెస్ దాన్ N. ఓకే, P ఈజ్ నాట్ జూనియర్ టు జనరల్ మేనేజర్ బట్ హ్యాస్ 8 ఫైల్స్ లెస్ దాన్ N అంటే N టాప్ ఉండాలి. N మైనస్ P ఈజ్ ఈక్వల్ టు 8. ఇది మోర్, ఇది లెస్. ఓన్లీ 3 persons are designated between P and the one who has 24 files. 3 persons between అన్నాడు కాబట్టి 1, 2, 3, ఇక్కడ 24 files సరిపోయింది. The number of persons junior to the one who has 24 files is 1 less than the number of persons senior to the one who had odd perfect square number of files. Odd square minus 1. స్క్వేర్స్లో మనకి 9 ఉంది. 9 అనేది 10 కన్నా తక్కువ. ఓకే, 10 కన్నా ఎక్కువ ఉన్నవి చూద్దాం. 16, 25, 36, 49, 64. ఇందులోనే 25 కానీ 49 కానీ అవ్వాలి. ఓకే, 24 కన్నా ఎంత తక్కువ? 1 తక్కువ. ఆడ్ స్క్వేర్ ఎంత ఉండాలి మరి? ఆడ్ స్క్వేర్కి పైన సీనియర్ టు ద ఆడ్ స్క్వేర్కి పైన 2 ఉండాలి. ఆడ్ స్క్వేర్కి పైన 2 అంటే ఇక్కడ 25 వేసుకుందాం. N, P, 24, ఇక్కడ 49 వేసుకుందాం. ఓకే, 2 పాసిబిలిటీస్ వచ్చాయి. S is 5 persons senior to the one who has 11 files. Sకి ఇది 5 persons. ఓకే, ఇక్కడ చూద్దాం. S 1, 2, 3, 4 అవ్వట్లేదా? 5 persons senior to the one. S is 5 persons senior to the one. 1 person, 2 person, 3 person, 4 person. Oh. Nకి Pకి 8 ఉన్నది. అంత మాత్రాన N పైకి వచ్చేలా ఏం లేదు కదా.
ఎన్కి పికి జనరల్ మేనేజ్ not junior to general manager but has 8 files less than n. వన్ టూ అంటే ఇక్కడ 3 ఉండాలి. 1 2 3 49 ఆర్ 25 ఆర్ 49 ఏదైనా అవ్వచ్చు. ఒకళ్ళ దగ్గర ఎక్కువ ఫైల్స్ ఉండొచ్చు, ఒకళ్ళ దగ్గర తక్కువ ఫైల్స్ ఉండొచ్చు. ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యాను నేను. ఓకే, S is 5 persons junior to the one, 5 persons senior to the one who has 11 files. ఇక్కడ S అనుకుంటే 1 2 3 4 5, ఇక్కడ 11 వస్తుంది. ఇక్కడ 11 ఫైల్స్ అనుకుంటే 1 2 3 4 ఇది అవ్వట్లేదు. సో ఇక్కడ S అనుకుందాం, ఇక్కడ 11 ఫైల్స్ అనుకుందాం. 1 2 3 4 5, 5 పర్సన్స్ సీనియర్, ఇదే అవుతుంది. ద సమ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఫైల్స్ విత్ ద వన్ హూ ఈజ్ క్లర్క్ అండ్ M ఈజ్ 61. ఇప్పుడు క్లర్క్ 11 అనుకుందాం, M 50. M 50 కానీ ఎక్కడ వస్తాడో తెలియదు. M ఈజ్ ఇమీడియట్లీ సీనియర్ టు ద వన్ హూ హ్యాస్ 22 ఫైల్స్ మోర్ దాన్ S. ఒకడు ఉన్నాడు, వాడికి 22 ఫైల్స్ మోర్ దాన్ S. S ప్లస్ 22, M ఈజ్ ఇమీడియట్లీ సీనియర్, వాడి పైన M రావాలి. M 50. ఓకే, ఓన్లీ 2 persons are designated between O and Q. 2 persons are designated between O and Q who has prime number of files. Q O, Qకి కదా ప్రైమ్ నెంబర్ రావాలి. మరి 10కి 17కి మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? ఓకే, L has 3 files less than S. L has 3 files less than S. The difference between the number of files with L and N is 13. Okay, L minus N. L and N is equal to 13. ఇప్పుడు the sum of number of files with the one who is clerk and M is 61. M is equal to 50. ఓకే, పొరపాటున ఇక్కడ M అనుకుందాం, ఇక్కడ M అనుకోవచ్చు, ఇక్కడ M అనుకోవచ్చు. M is equal to 50. ఇక్కడ కూడా M is equal to 50 వచ్చే ఛాన్స్ ఉంది.
ఇంకో పాసిబిలిటీ పిఎస్, ఇక్కడ ఎం ఎందుకు, ఇక్కడ 25, 24. ఓకే. P is not junior to general manager but has 8 files less than N. P is not junior to general manager but has 8 files less than N. Okay. Only 3 persons are designated between the one who has 24 files. P కి 24 files ఉన్నవాడికి మధ్యలో ముగ్గురు ఉండాలి. The number of persons junior to the one who has 24 files is 1 less than the number of persons senior to the one who has odd perfect square number of files. Odd perfect square, odd perfect square. పైన ముగ్గురు. S is 5 persons senior to the one who has 11 files. S is 5 persons senior to the 1, 2, 3, 4, 5 who has 11 files. The sum of number of files with the one who is clerk and M is 61. Clerk and M is 61. M is immediately senior to the one who has 22 files more than S. Immediately senior to the one who has 22 files more than S. S కన్నా 22 ఫైల్స్ మోర్ దాన్ వాడికి ఇమీడియట్లీ సీనియర్, కాబట్టి ఇది అవ్వట్లేదు. ఇక్కడ ఎమ్ పెడితే, దీని ప్రకారం ఇక్కడ ఎమ్ పెడితే ఇమీడియట్లీ సీనియర్ టు ద వన్ హూ హ్యాస్ 22 ఫైల్స్ మోర్ దాన్ అంటే ఇక్కడ S3 అయితే రాదు. సో ఇక్కడే 49లోంచి 22 తీసేస్తే 27. ఇప్పుడు చూద్దాం. 27 అనేది ఒకటి. M ఈజ్ ఇమీడియట్లీ సీనియర్ టు ద వన్ హూ హ్యాస్ 22 ఫైల్స్ మోర్ దాన్ S, కాబట్టి ఇక్కడ 27 వేద్దాం. L అంటే 27 - 3 24, కాబట్టి L ఈజ్ ఈక్వల్ టు 24. Lకి Nకి డిఫరెన్స్ అంతా 13. ఒక పని చేద్దాం. N ఈజ్ ఈక్వల్ టు ఇందులోంచి 13 తీసేస్తే 11 అవుతుంది. అది ఉంది 10 కన్నా ఎక్కువ. N ఈజ్ ఈక్వల్ టు 11 ఆర్ యాడ్ చేస్తే 37. N ఈజ్ ఈక్వల్ టు 11 ఆర్ 37. S ప్లస్ 22 ఇది సరిపోయింది. ఇప్పుడు L ఈజ్ ఈక్వల్ టు 24 కదా, ఇప్పుడు 24 ఇక్కడ వేసుకోవచ్చు. N ఈజ్ ఈక్వల్ టు 11 ఆర్ 37. ఇప్పుడు ఇక్కడ N వస్తుంది. Nకి Lకి డిఫరెన్స్ అంతా 8. అప్పుడు ఇక్కడ 37, ఇక్కడ 8 యాడ్ చేస్తే P ఏమోని 19 అవ్వాలి. ఓకే. క్యూకి ఓకి మధ్య డిఫరెన్స్ ఎంత? ఓకే క్యూకి ఇద్దరు ఉండాలి. అప్పుడు ఇక్కడ N అవ్వదు. 19 అవ్వదు, 37 కూడా అవ్వదు. ఓకే. ఇప్పుడు చూద్దాం. ఇది N. O ఏమవ్వాలి? O విచ్ హ్యాస్ ప్రైమ్ నెంబర్. అయితే ఇక్కడ O 11 ప్రైమ్ నెంబర్. ఇక్కడ Q N 37. 37కి 8 యాడ్ చేస్తే 45 సరిపోయింది. N డిఫరెన్స్ బిట్వీన్ L అండ్ N ఈస్ 13. L అండ్ N ఈస్ 13 సరిపోయింది. ఆల్ సెట్.
ఓకే. ఒక్కసారి ఇది ఒక ఆన్సర్ రైటా రాంగా చెక్ చేసేద్దాం. 81 27 50 49 24 37 11 సరిపోయింది. ఎన్ మోర్ పీ లెస్ ఉండాలా? ఓకే. ఎన్ మోర్ పీ లెస్ 8 తీసేస్తే 29. ఓకే. లెస్ దాన్ ఎన్. లెస్ దాన్ ఎన్ అది ఎందుకు వదిలేసాం? 29 కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాడ్ అన్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఫైల్స్? The one who is designated as PO, odd number file, S. S ki odd number file, S. The one who is 2 persons junior to P, no, only 1 and 2. Correct answer. The number of persons designated between the one who has 24 files and S is twice the number of persons junior to 24కి ఎస్కి మధ్య ఇద్దరు. కాబట్టి ఎన్ అనుకుంటే వాజ్ 37 ఫైల్స్. ద వన్ హూ హ్యాస్ 10 ఫైల్స్ మోర్ దాన్ ఎస్. ద వన్ హూ హ్యాస్ 10 ఫైల్స్ మోర్ దాన్ ఎస్. అంత కన్ఫ్యూజింగ్గా ఇస్తారు. ఎమ్ హ్యావ్ 50. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఫైల్స్? The number of files was designated as SO 24 and the one is immediately senior to S 24, 29, 53. In which of the following designations does O work? Clerk. సరిపోయింది. ఇది 2 వేరియబుల్ కాబట్టి మనం కాస్త టైం తీసుకున్నాం. ఈ డెసిగ్నేషన్ పజిల్ని మనం స్టార్ మార్క్ పెట్టుకున్నాం. ఎగ్జామ్కి ముందు రివిజన్ చేసుకోవాల్సిన పజిల్స్ అన్నమాట ఇవి. అంటే రివిజన్ అంటే మళ్ళీ ఇంకొకసారి అటెంప్ట్ చేయాలి, ఇది కూడా ఫాస్ట్గా అటెంప్ట్ చేయాలి. ఓకే. నెక్స్ట్, సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్ ఎవ్రీ బ్యాంకింగ్ యాస్పిరెంట్ ఫేవరెట్. ఇది మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏ పజిల్ని ఫస్ట్ సాల్వ్ చేశారు అనేది కామెంట్లో చెప్పండి. 8 persons A, B, C, D, E, F, G, H are sitting around a circular table in such a way some of them are facing center while some of them are facing away from the center. ఎంతమంది అనేది చెప్పలేదు, 8 persons అన్నాడు. ఓకే. అలాగే ఇక్కడ కూడా వేసేద్దాం. D sits second to the right of G where both of them face different directions. G ఒకసారి ఇన్వర్డ్స్ తీసుకుందాం, G ఒకసారి అవుట్వర్డ్స్ తీసుకుందాం. సెకండ్ టు ద రైట్ 1 2D 1 2D అయిపోయింది. 2 persons sit between G and A who doesn't sit adjacent to D. Okay, 2 persons sit between G and A, 2 persons sit between G and A. F sits 2 places away from D. 2 places F. 2 places F. Oh, 2 places away from means second place. అమ్మా లాజిక్. సెకండ్ ప్లేస్. F sits third to the right of B who faces away from the center. థర్డ్ టు ద రైట్ ఆఫ్ B. ఇక్కడ B పెడదాం. అవుట్ సైడ్ ఫేస్ చేస్తే ఫేస్ అవే ఫ్రమ్ ద సెంటర్. 1 2 3 సరిపోయింది. ఇక్కడ B ఇన్సైడ్ 1 2 3. సో ఇక్కడ B అవుట్ సైడ్ 1 2 3.
B outside 1, 2, 3. Okay, both B and A are not immediate neighbors. C sits second to the left of F. ఎఫ్కి ఇది తీసుకుంటే సెకండ్ లెఫ్ట్ అవ్వట్లేదు. ఇన్సైడ్ తీసుకుంటే సెకండ్ లెఫ్ట్ అవుతుంది. అవుట్ సైడ్ తీసుకుంటే సెకండ్ లెఫ్ట్ సి అవుతుంది. ఇన్సైడ్ తీసుకుంటే సెకండ్ లెఫ్ట్ డి అవుతుంది. ఓకే, ఈ సెట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. ఇది ఇన్సైడ్ తీసుకుంటే థర్డ్ టు ద లెఫ్ట్ ఈ అవుతుంది. అవుట్ సైడ్ తీసుకుంటే థర్డ్ టు ద లెఫ్ట్ కూడా. ఓహో, అక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉందా? అలాగే ఇక్కడ ఇన్సైడ్ తీసుకుంటే 1, 2, 3 అవ్వట్లేదు. అవుట్ సైడ్ తీసుకుంటే థర్డ్ లెఫ్ట్ ఈ అవుతుంది. ఇప్పుడు రిమైనింగ్ ABCDFG, ఇక్కడ హెచ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ. సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ ఇది అవ్వట్లేదు. ఇక్కడ సెకండ్ టు ద రైట్ హెచ్ అవుతుంది. ఇన్సైడ్ సెకండ్ టు ద రైట్ హెచ్ అవుతుంది. హూ డజంట్ ఫేస్ టువర్డ్స్ ద సెంటర్. ఓకే, అప్పుడు ఏం చేయాలి? సెకండ్ టు ద రైట్ అవ్వదు. సర్కిల్ ఎగిరిపోయనే. ఈ అవుట్ సైడ్ సెకండ్ టు ద రైట్ హెచ్ ఇస్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ. హూ డజంట్ ఫేస్. హెచ్ ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ద డి. ఎక్కడ మిస్ అయ్యాము డైరెక్షన్? ఓకే, ఇక్కడ 1, 2, 3 ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ అంటే ఇది ఏ అవుట్ సైడ్ పెట్టేద్దాం, ఈ రెండు ఇన్సైడ్ పెట్టేద్దాం. D sits second to the right of G, where both of them are face different directions. ఓకే, ఇక్కడే ఇచ్చారు. where both of them are face different directions. Two persons sit between G and A who doesn't sit adjacent to D. Two persons sit between G and A who doesn't sit adjacent to D. ఇంకా F sits 2 places away from D. 2 places away from D. F sits third to the right of B. Third to the right of B. E sits third to the left of C. Third to the left of C. Who faces the same direction as A. Faces the same direction as A. H sits second to the right of E. 1, 2, 3, 4, 5. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. అరేంజ్మెంట్ రైట్ ఆర్ రాంగా, పైగా విత్ డైరెక్షన్స్ కూడా. అందరినీ కూర్చోబెట్టడం అయితే కూర్చోబెట్టాం. మరి ఇక్కడ ఏ అవుట్ సైడ్ అని ఎందుకు తీసుకున్నాం చూద్దాం. సి హూ ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ఏ. ఓకే, హెచ్ సిట్స్ టు ద సెకండ్ టు ద రైట్. 1, 2, 3, 4 అవుట్ సైడ్, 5 అవుట్ సైడ్. ఓకే, ఆల్ సెట్. కొద్దిగా క్వశ్చన్ కన్ఫ్యూజింగ్గా ఉన్నా సరే డూయబుల్ క్వశ్చన్. Which among the following pair of persons face the same direction to each other? Same direction to each other. H, no. ED, same direction, no. CB, following pairs of persons faces the same direction to each other. ED మాత్రమే అవుట్ సైడ్ ఉన్నాయి. GE డిఫరెంట్, CB డిఫరెంట్, HA డిఫరెంట్. ఓకే,
dash sits fourth to the right of H. Fourth to the right of H. 1, 2, 3, 4 A towards the center. అయిపోయింది. The number of persons facing towards the center is 1, 2, 3. The number of persons facing away from the center, 1 less than, is 2, 3, 4, 5. 2 less than 2 less than the number of persons facing. What is the position of E with respect to A second to the left? If J sits to the immediate right of E and J sits to the immediate right of E and the immediate left of D, and also J faces the same direction as A, then how many positions sit between J and B? 1, 2, 3 when counted from left of J. 1, 2, 3. 3 అయిపోయింది. 4 ఒకటి సమ్, ఇంకా 6 ఉన్నాయి. 8 persons IJ, KL, MN, O and P went abroad in 8 different months: March, April, May, June, August, September, October and December of the same year. No 2 persons went abroad in the same month. ఓకే, స్టార్ట్ చేద్దాం. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్. 31, 30, 31, 30, 31, 30, 31, 31. మిగతా హాఫ్ కండిషన్స్ కోసం యూజ్ చేసుకున్నాం. M went abroad in the month having an odd number of days. M, okay, odd number of days, but not after August. Not after August, okay. M ఆగస్ట్లో కూడా వెళ్ళచ్చు, అదొక పాసిబిలిటీ ఉంది. Only 3 persons went between M and I who went immediately before O. Only 3 persons went between M and I. 1, 2, 3 I O. 1, 2, 3 I O. 1, 2, 3 I O. Immediately before O. N went 3 months after K. N went 3 months. 1, 2, 3 K. N 1, 2, 3 K అవ్వట్లేదు. N 1, 2, 3 K అవుతుంది. 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 N 1, 2, 3 అవుతుంది. N 1, 2, 3 K అవుతుంది. ఒక ప్రతిదానికి 2 పాసిబిలిటీస్ వచ్చాయి. Only 1 person went between K and J. K and 3 months after K. ఓకే, Kకి Jకి ఓన్లీ 1 person went between K and J. 3 months after means, సారీ, ఇక్కడ K 1 to N. 3 months after means 3rd month. ఓకే,
జేకి ఎన్కి పైన కింద ఉన్నాయి. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ వెంట్ బిట్వీన్ ఐ అండ్ జే ఈజ్ వన్ మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ వెంట్ ఆఫ్టర్ ఎల్. P doesn't go in March. ఓకే, ఇప్పుడు చూద్దాం. కే అవ్వట్లేదు, K1JN అవ్వట్లేదు, K1JN అవ్వట్లేదు. ఏ రకంగా చూసినా ఇది అవ్వట్లేదు. K1J అవ్వట్లేదు. ఇక్కడ K1JN. P మార్చ్లో రాకూడదు కాబట్టి P ఇక్కడ అండ్ I ఇక్కడ. ఐకి జేకి మధ్యలో ఉన్నది ఎల్. అప్పుడు ఎల్ ఇక్కడ. ఐకి జేకి మధ్యలో 2. ఇప్పుడు ఎల్ తర్వాత K12 అవ్వట్లేదే, అయ్యయ్యో. ఇక్కడ KJN చూద్దాం. P మార్చ్లో రాకూడదు. ఐకి జేకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 1 2 3 4. అప్పుడు ఎల్ కిందన 5 ఉండాలి. ఎల్ కిందన 5. ఇక్కడ P ఒకేసారి సింగిల్ షాట్లో అయిపోయింది. ఇంక ఈ 2 సాల్వ్ చేయాల్సిన పని లేదు. 91 ఎక్కడ? ఓపెన్ చేయి. ఇక్కడ IO. అయ్యయ్యో, ఖచ్చితంగా మిస్ చేశానే. ఆగస్ట్ M. ఇక్కడ PJ. ఓకే, IO PJ ఆఫ్టర్ ఎల్ కదా. ఐకి జేకి అంటున్నారు. ఓ ఓ ఓ ఓ ఓ ఓన్లీ 1 పర్సన్ వెంట్ బిట్వీన్ K అండ్ J. అది ఎలాగైనా చేయొచ్చే. మళ్ళీ ఆలోచిద్దాం. ఇక్కడ ఒక J వచ్చే పాసిబిలిటీ ఉంది. K12N. ఇక్కడ J. 1 పర్సన్ వచ్చే పాసిబిలిటీ ఉందన్నాడు. అప్పుడు మధ్యలో వస్తే పైన వస్తుంది. అప్పుడు ఏంటంటే నేను ఎక్కడను పెట్టాలి రా. N went 3 months after K. K October, November, December. 3 months after. ఓకే, ప్లేసెస్ వైజ్గా కాదు, 3 months. అప్పుడు ఆన్సర్ వస్తుంది. 3 months వచ్చేది ఇక్కడ K. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వచ్చేది N. కేకి జేకి మధ్యలో 1 పర్సన్ గ్యాప్ ఉండాలి. 1 పర్సన్ బిట్వీన్ K అండ్ J. ఇప్పుడు ఓకే, ఐకి జేకి మధ్యలో 2 ఉంటే ఎల్కి కింద ఈజ్ 1 మోర్ దాన్ అని అన్నాడు కాబట్టి ఎల్కి ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ వెంట్ బిట్వీన్ I అండ్ J ఈజ్ 1 మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్. ఓకే, ఇక్కడ I అండ్ Jకి 2 వస్తే ఎల్ కిందన 1 ఉండాలి. ఇక్కడ P రావాలి. అప్పుడు ఇది పాసిబిలిటీ అవుతుంది. అంతే సింపుల్.
ఈ క్వశ్చన్ని సాటిస్ఫాక్షన్ లేదు, కానీ సేవ్లో పెట్టేద్దాం. ఓకే. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ వెంట్ అబ్రాడ్ ఇన్ అక్టోబర్? ద వన్ హూ వెంట్ 2 persons ఆఫ్టర్ ఎం. ఓకే. P went abroad in which of the following months? P went abroad May. 4 of the following 5 are alike in a certain way based on the given arrangement and thus formed a group. Which of the following does not belong to the group? Which of the following does not Which of the following does not belong to the group? Well, the one who went in September does not belong to the group. ఎన్నో సెప్టెంబరు ఒకటి గ్యాపు. ద వన్ హూ వెంట్ ఇన్ ఏప్రిల్ అండ్ కే. ఏప్రిల్ అండ్ కే ముగ్గురు గ్యాపు. పి అండ్ ఐ ఒకటి గ్యాపు. ఎం అండ్ పి ఒకటి గ్యాపు. కే అండ్ ద వన్ హూ వెంట్ ఇన్ జూన్ ఒకటి గ్యాపు. సో ఏప్రిల్కి కేకి ఆడ్ వన్. Who among the following persons doesn't go abroad in the month having 31 days? Doesn't go abroad in the month having 31 days. 30. Go in the month having 31 days. 30లో వెళ్ళాడు ఫస్ట్ వీక్. ఓకే. ద వన్ హూ వెంట్ 2 persons బిఫోర్ ఎం. కే. ఓకే. J 30. All three. Next, which of the following statements are true with respect to phenomenon? I went abroad in October. No. Only 2 persons went between P and K. Yes. 2 persons. No one went after O. J went in the month having 31 days. No, none is true. Second option correct. సో మంత్ అండ్ ఇయర్ పజిల్ కూడా ఇంపార్టెంటే. ఈరోజు వీడియో చాలా ఎక్కువ లెంత్ పడుతుంది, ఎందుకంటే 10 పజిల్స్ చేస్తున్నాం. అది కూడా ఫస్ట్ టైం ఇలా అటెంప్ట్ చేయడం. రాను రాను టైం డిక్రీజ్ చేసేద్దాం. 9 persons A, B, C, D, E, F, G, H and I were born in 9 different years. 1988, 1990, 1993, 1995, 1998, 2000, 2002, 2004, 2006. The age of each person is calculated with respect to the 2000. ...2004, 2006. ఓకే. 88 నుంచి ఇక్కడ 12, 26, 38. ఇది 38 years. 2 మైనస్ చేస్తే 36, 3 మైనస్ చేస్తే 33, 2 మైనస్ చేస్తే 31,
3 మైనస్ చేస్తే 28, 2 మైనస్ చేస్తే 26, 2 మైనస్ చేస్తే 24, 2 మైనస్ చేస్తే 22, 2 మైనస్ చేస్తే 20. సరిపోయింది. ఏజ్ క్యాలిక్యులేట్ చేయడం ఎంత సింపుల్ అని నాకు ఇప్పుడే అర్థమైంది. The age of each person is calculated with respect to year 26. All the persons were born on the same date and the same month. The age of the persons are calculated only in years. Okay. The age of H is a perfect square. అదొకటి ఉందా? పర్ఫెక్ట్ స్క్వేర్లు ఎన్ని ఉన్నాయమ్మా? ఒకటే ఉందా? ఎందుకు ఎంత పెద్ద లైన్ గీస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. పర్ఫెక్ట్ స్క్వేర్ హెచ్. ఓకే, ఇందులోనే ఇంకొక వేరియబుల్ యాడ్ అయ్యి ఉంటే అయిపోయేవాళ్ళు. ఏ ఈజ్ 5 years older than బి. ఏ ఈజ్ 5 years older than బి. ఇక్కడ ఒకటి ఉంది, చూద్దాం. ఇక్కడ ఇంకా పాసిబిలిటీస్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఏ ఈజ్ 5 years older than బి. ఇక్కడ అవ్వట్లేదు. ఏ ఈజ్ 5 years older than బి. అండ్ ఇక్కడి నుంచి ఏ ఈజ్ 5 years older than బి. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఉందా? 12 అవ్వట్లేదు. ఇవి అవ్వట్లేదు. ఇంక ఇవేం అవ్వట్లేదు. 3 పాసిబిలిటీస్ వచ్చాయి. ఓన్లీ 2 persons were born between బి అండ్ ఎఫ్. 2 persons were born between బి అండ్ ఎఫ్. 1 to అవ్వట్లేదు. ఇక్కడ 1 to ఎఫ్. 1 to ఎఫ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎఫ్ ఎఫ్ Neither F nor I was born in 1998 or 2006. 2006లో ఉండకూడదు, 19 కాబట్టి ఇక్కడ ఎఫ్. ఓకే, ఇది అయిపోయింది. 1998 లేదు, 2006 లేదు. సరిపోయింది. E was born in an even numbered year and is older than H. E was born in an even numbered year, older than H. పర్ఫెక్ట్ స్క్వేర్ అది ఒకటే ఉంది, 36. ఇంకేమీ లేదు. The sum of ages of C and D is 50 years. అలాగా 28, 22, 50 years. ఓకే, ఇది ఉంది 50 years. ఇది కూడా ఉంది 50 years. ఇక్కడ ఉందా 31, 20 లేదు. ఇది అవ్వదు కాబట్టి ఇక్కడ సి అండ్ డి. డి ఈజ్ ఓల్డర్ దాన్ సి. డి ఈజ్ ఓల్డర్ దాన్ సి. అప్పుడు ఇక్కడ డి ఈజ్ ఓల్డర్ దాన్ సి అవుతుంది. The difference between the ages of B and C is 4 years. Bకి Cకి 4 years. ఇక్కడ Bకి Cకి 4 years. సరిపోయింది. C is 4 years less than the difference between the age of D and G. ఉడియమ్మ, difference between the B and C is 4 years less than the, ఇక్కడ 4 అంటే ఇక్కడ టోటల్ 8 రావాలి. లెస్ దాన్ ద డిజి -4. డికి జీకి 8 years ఉండాలి కాబట్టి ఇక్కడ డి, ఇక్కడ జీ, డిఓజీ. నో 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 6 to 8 years అవుతుంది కదా జీ. అలాగే ఇక్కడ డి 2000, ఇక్కడ 5 years.
2006 ఇయర్స్. ఇది అవ్వట్లేదు, ఇది అవుతుంది. కాబట్టి ABCDEF GH ఐ ఉందా? ఐ ఉంది, కాబట్టి ఐ ఇక్కడ వచ్చేస్తుంది. అయిపోయింది. ఏమో ఇయర్ బేస్డ్ నేను ఎంత యాక్యురేట్గా చేస్తానన్నా అస్సలు అనుకోలే. థర్టీ 36 33 31 28 26 24 22 20. ఓకే. EHFADBICG. ఓకే, ఆల్ క్లియర్, ఆల్ కరెక్ట్. Who among the following persons was born in 1995? A. 31 years. The one who was born 3 persons after F? No. The one who was born 2 persons before B? Yes, 2 persons before B. Next, what will be the age of D in 2006? D. 28 years. How many persons are older than C? Older than C. 1 2 3 4 5 6 7. 7 persons. As many persons younger than I? No. As many persons were born between F and B? No. As many persons younger than H? 1 2 3 4 5 6 7. Younger than H. ఇదే ఆన్సర్. Who among the following person is the third youngest? I. The one who was born immediately before C. What is the age difference between A and G? 11 years. ఓకే, కూల్. ఇయర్ బేస్ పజిల్ చేసేసాం. లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్. 10 persons A, B, C, D, E, F, G, H, I and J are sitting in a linear row in such a way that the number of persons facing south is equal to the number of persons facing north. North is equal to south. 5 5. Ta-da-da. Okay, 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. 2 పాసిబిలిటీస్ రాసేసుకున్నాం. 5 నార్త్ 5 సౌత్ రావాలి. ఓకే. ఓన్లీ 3 persons సిట్ టు ద రైట్ ఆఫ్ సి. సికి రైట్లో 3 persons మాత్రమే ఉండాలి. సికి రైట్లో 3 persons మాత్రమే ఉండాలి. ఓన్లీ 2 persons సిట్ బిట్వీన్ సి అండ్ ఐ who did not sit at any extreme ends. 2 persons sit between C and I. D sits third to the right of I and faces opposite direction as I. Third to the right. కాబట్టి ఇక్కడ పెడితే 1 2 3. ఇక్కడ D ఆపోజిట్. ఇక్కడ ఇలా పెడితే రాదు. థర్డ్ టు ద రైట్ అవుతుంది. D opposite. As many persons sit to the right of B as to the right of G. Right of B, right of G. B కి రైట్లో ఎంతమంది ఉంటారో Gకి రైట్లో కూడా అంతేమంది ఉండాలి. ఓకే, ఇక్కడ BG 1 2 3 4. ఓకే,
J sits to the immediate left of G. J sits to the immediate left of G and is an immediate neighbor of D. Okay, D, J, G. ఇమీడియట్ లెఫ్ట్ అన్నారు కాబట్టి ఇది ఇమీడియట్ నైబర్. ఓకే, డి, జే, జీ ఇమీడియట్ లెఫ్ట్ ఇమీడియట్ నైబర్. ఓకే, జీకి రైట్లో ఎంతమంది ఉన్నారో బీకి రైట్లో అంతేమంది ఉండాలి. జీకి రైట్లో ఎంతమంది ఉన్నారో బీకి రైట్లో అంతేమంది ఉండాలి. నెయిదర్ ఈ నార్ హెచ్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ బి అండ్ సి. ఈ కానీ హెచ్ కానీ రాకూడదు. ఈఆర్హెచ్ రాకూడదు. ఈఆర్హెచ్ ఇక్కడ రాకూడదు. అలాగే ఈఆర్హెచ్ ఈఆర్హెచ్ F sits third to the left of A who faces south. F sits third to the left of A who faces south. ఇక్కడ సౌత్ పెడితే అవ్వదు. ఇక్కడ ఏ who faces south third to the F is third to the left of A. Third to the left of A అయిపోయింది. E and H face the same direction but opposite to F. ఓకే, ఇక్కడ ERH ఇక్కడ ERH ఇక్కడ ERH వస్తుంది. Who doesn't face F who doesn't face north direction. ఓకే, 1 2 3 4 1 2 3 4 5. ఇక్కడ ఈఆర్హెచ్ ఇక్కడ ఈఆర్హెచ్. ఓకే, ఏ సౌతే ఫేస్ చేయాలి, లెఫ్ట్లో ఎఫ్ ఉండాలి. ఇప్పుడు ఏ హూ ఫేసెస్ సౌత్, ఎఫ్ హూ డజంట్ ఫేస్ ద నార్త్ డైరెక్షన్ అంటే ఎఫ్ కూడా సౌతే. ఇప్పుడు ఈఆర్హెచ్ ఈఆర్హెచ్. ఇప్పుడు చూద్దాం, జే డజంట్ ఫేస్ సౌత్ అంటే ఇది నార్త్ వేసుకో, ఇది కూడా నార్త్ వేసుకో. నార్త్ ఎంతమంది ఉన్నారు, 1 2 3 4. రెండు సేమ్ డైరెక్షన్ ఉండాలి కదా. ఫేస్ ద డైరెక్షన్ సేమ్ డైరెక్షన్ బట్ ఆపోజిట్ టు ఎఫ్. ఎఫ్ ఇది నార్త్, ఇది కూడా నార్త్ వేద్దాం. 1 2 3 4 5 1 2 3 4 5. ఇది అయిపోయింది, ఇది అవ్వలేదు. ఈఆర్హెచ్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వలేదు. Who among the following sits to the immediate left of C? Immediate left of C, F. Who among the following persons sits to the immediate right of A? E or H? Either E or H. అంతేనా? అంతే ఆన్సర్. How many persons sit between C and I? C and I 2. More than 4 3 E or H ఎవడో ఒకడే వస్తాడు. 4 of the following 5 are alike in a certain way based on the given arrangement and thus form a group. Okay. E north, H north, I north, J north, G south. If E is an immediate neighbor of A,
E is an immediate neighbor of A. And who sits third to the right of H? ఇక్కడ H third to the right J. అక్కడ పెట్టు ఇక్కడ పెట్టు ఉందట్టు. డబుల్ డైరెక్షన్ కూడా మనం చేసేసాం. ఓకే డబుల్ డైరెక్షన్ కాదు, లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్ చేసాం. వస్తుంది డబుల్ డైరెక్షన్ చంపడానికి వస్తుంది అది. 8 persons A, B, C, D, E, F, G, H are working in a same company and earn different salaries. 12, 15, 18, 21, 24, 33. Only 2 persons earn more than G. చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇక్కడ 2. D earns less than 1%. D earns less than only 1%. D earns less than only 1%. కాబట్టి ఇక్కడ D ఫిక్స్, ఇక్కడ G ఫిక్స్. B earns more than E. B earns more than E but less than F. C earns less than A but more than H. The one who earns 24,000 earns more than B but less than A. Okay. H earns the minimum salary least. H earns the minimum salary. C does not earn more than B. C does not earn more than B. E earns less than C. Okay. ఇక్కడ F, ఇక్కడ గ్రేటర్ దాన్ పెడదాం. B కన్నా ఎక్కువ. ఇక్కడ H లీస్ట్ 12,000. ఇక్కడ 30, 27 వేసేద్దాం. B earns more than C. ఇక్కడ H రావాలి. ఇప్పుడు ఇక్కడ F, ఇక్కడ A రావాలి. సారీ, A, ఇక్కడ F. H, E, C, B, F, A. అయిపోయింది. ట్వంటీ 12, 15, ఇది 18, ఇది 21, ఇది 24, 27, 30, 33. Who among the following person earns 24,000 F? If M earns the same salary as B, then how much salary M earn? M earns the same salary as B, 21. If X earns 10,000 more than B, 31, what will be the sum of the salaries of X and C? 31, 18, 49. సో ఇది కూడా అయిపోయింది. కంపారిజన్ పజిల్, లేదా పేరు పెట్టేసాను కంపారిజన్ పజిల్ అని. Wait a minute, it's water time. Seven persons A, B, C, D, E, F, G visit different cities: Bhopal, Chennai, Delhi, Jaipur, Kolkata, Mumbai and Pune on 7 different days of the week.
Monday to Sunday, only one person visits on each day. మనకి మామూలుగా లేదు, టూ వేరియబుల్ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. 7 members, 2 వేరియబుల్స్. ఈ 2 వేరియబుల్ క్వశ్చన్స్ మాత్రం చాలా ఇబ్బంది పెడతాయి. ఏ విజిట్స్ కోల్కతా ఆన్ వన్ ఆఫ్ ద డేస్ బిఫోర్ వెడ్నెస్డే. ఏ విజిట్స్ కోల్కతా. ఏ విజిట్స్ కోల్కతా బిఫోర్ వెడ్నెస్డే. ఓకే. ఓన్లీ 2 persons visit between A and the one who visits Bhopal. 2 persons visit between A and Bhopal. G visits 2 persons after the one who visits Bhopal. G visits 2 persons after Bhopal. 2 persons after Bhopal. B visits Jaipur. B visits Jaipur, but immediately before G. Immediately before G. ఓకే. జీ బి రాడు, జీ బి ఇక్కడ వస్తుంది, జీ బి ఇక్కడ వస్తుంది. ఓ జీకి పైనే కదా. What a coincidence. The number of persons who visit before B is one more than the number of persons who visit after D. అంటే ఇక్కడ ఎక్కువ ఉండాలి, ఇక్కడ తక్కువ ఉండాలి. బీకి పైన ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5. 5 అంటే ఇక్కడ 4 ఉండాలి. 1 2 3 4 D. 1 2 3 4 కాబట్టి 1 2 3 ఇక్కడ D. ఇక్కడ 4 అంటే ఇక్కడ 3 ఉండాలి. నెక్స్ట్, the one who visits Chennai visits immediately after the one who visits Delhi. ఢిల్లీ కిందనే చెన్నై. ఢిల్లీ, చెన్నై. ఇది ఒకటే పాసిబిలిటీ ఉంది, ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే. ఈ విజిట్స్ 2 persons బిఫోర్ డి. ఓకే. neither C nor E visits Mumbai or Chennai. E or C రాకూడదు. ముంబైకి కూడా E or C ముంబై. ఇక్కడ చెన్నై అంటే ఇక్కడ ముంబై రాకూడదు కాబట్టి ఇక్కడికి ముంబై రావచ్చు. ఇక్కడ ముంబై రావచ్చు అంటే ఇంకొకటి ఏముంది? పూణే ఉంది. ఇక్కడ సి రాకూడదు అంటే ఇక్కడ సి రావాలి. ఇంక రిమైనింగ్ ఎవరున్నారు? ఎఫ్. ఇది అయిపోయింది. ఎఫ్ విజిట్స్ ఆఫ్టర్ ద వన్ హూ విజిట్స్ పూణే. ఆఫ్టర్ పూణే తర్వాతే ఎఫ్ వచ్చింది. ఓకే. neither C nor visits. ఇది అయిపోయింది, ఇంక ఇక్కడ సాల్వ్ చేయాల్సిన పని లేదు, అయినా సాల్వ్ చేద్దాం. ఈ ఢిల్లీ తర్వాత చెన్నై. ఇక్కడ సి. ఢిల్లీ తర్వాత చెన్నై. ఇక్కడ సి అనుకోండి, ఇక్కడ
ఇక్కడ ముంబై, ఇక్కడ ఎఫ్, ఇక్కడ పూణే. పూణే తర్వాత రావాలి. ఓకే, ఇక్కడ ఢిల్లీ, ఇక్కడ చెన్నై పెడదాం. అది కూడా ఉంది కదా పాసిబిలిటీ, అది చెక్ చేస్తే అయిపోద్ది. ఇక్కడ ఢిల్లీ, ఇక్కడ చెన్నై, ఇక్కడ సి. ఇంకా ముంబై ఎక్కడ రాకూడదు, ఇక్కడ రాకూడదు, కాబట్టి కండిషన్ పూర్తిగా పోయింది, అయిపోయింది. ఇంకా ఎఫ్ ఎక్కడ ఉంటాయి? Who among the following persons visits on Sunday? G. Mumbai. The person who visits after B. G visits which of the following city? Mumbai. आज मुंबई अपना दो. On which of the following day does A visit? Kolkata, Tuesday. Who among the following person visits Chennai? F. The person who visits on Thursday. Which of the following statement is definitely true? Pune visits B. Pune visits after B. No. Visits on Wednesday. Visits Jaipur. No. Delhi visits before D. Delhi D. ఇంకెందుకు? Saturday visits Bhopal. Saturday Bhopal. No. Tuesday visits Kolkata. Yes, last option. సక్సెస్ఫుల్గా 9 పజిల్స్ కంప్లీట్ చేసాం ఈరోజు. ఇంకా లాస్ట్ వన్. ఇంక ఈరోజు ఒక డేకి కావాల్సినది మనకి వచ్చేసింది, చేసేసాం. నెక్స్ట్ 14 persons are sitting in 2 parallel rows containing 7 persons each in such a way that there is an equal distance between adjacent persons. In row 1, A, B, C, D, E, F, G are seated and all of them are facing south. Okay, row 1 faces another person and row 2 faces south కాబట్టి ఇది R1. 7 persons 1, 2, 3, 4, 5, 6, 7. row 2 1, 2, 3, 4, 5, 6, 7. అలాగే 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. E sits second to the right of C, who does not sit at any extreme end. C second to the right of E. Okay. C, E second right. C, E second right. Only 3 persons sit between C and D. 1, 2, 3 D. 1, 2, 3 D. ఓకే, కంగారుపడి ఎక్కువ పాసిబిలిటీస్ వేసేకండి. నెక్స్ట్ సెంటెన్స్ కూడా ఒకసారి చదవండి. ఇప్పుడు నాకు ఇదే వచ్చింది లక్. అరౌండ్ ఒక 10 to 20 seconds అయితే నాకు మిగిల్చిందనమాట. ఎల్ ఫేసెస్ ద వన్ హూ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ డి. ఇమీడియట్ రైట్ ఉన్నవాడికి ఎల్ ఫేస్ చేస్తున్నాడు. Only one person sits between L and the one who sits opposite to A. One person sits. అయితే ఏ ఇక్కడ కానీ ఇక్కడ కానీ. ఏ ఆపోజిట్. ఓకే, one person. Right or left?
ఇక్కడైతే 1%, ఇక్కడ ఏ ఇది ఒకటే ఛాన్స్. యాజ్ మెనీ పర్సన్స్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం యాజ్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఇది అవ్వట్లేదు, ఇక్కడే పోయింది. ఇక్కడ ఏ పెట్టుకుంటే ఇక్కడ ఎం రావాలి, ఇక్కడ ఏ పెట్టుకుంటే ఇక్కడ ఎం రావాలి. 2 పాసిబిలిటీస్ వచ్చాయి కాబట్టి మనం ఇదే మార్చేద్దాం. సిఈడి, ఇది ఎల్. ఇక్కడ ఏ పెడదాం, ఇక్కడ ఎం, ఇక్కడ ఏ పెడదాం, అయినా మళ్ళీ ఇక్కడ కూడా అవుతుంది. యాజ్ మెనీ పర్సన్స్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం యాజ్ టు ద రైట్ ఆఫ్ ఏ. లెఫ్ట్ అది అంతే కదా. ఒకసారి ఏ ఇక్కడ అనుకుందాం, ఇంకొకసారి ఏ ఇక్కడ అనుకుందాం. ఏకి రైట్లో ఎంతమంది ఉన్నారు, ఎంకి లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారు. ఇంకెందుకు కన్ఫ్యూజన్, అయిపోయింది. నెయిదర్ జీ నార్ ఎఫ్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ. నెయిదర్ జీ నార్ ఎఫ్ ఇమీడియట్ నైబర్ ఆర్ ఈ, కాబట్టి ఇదే పోయింది. జే సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఐ. who sits opposite to the one who is an immediate neighbor of G. ఇప్పుడు ఒకటి చూద్దాం. I doesn't sit at any of the extreme ends. I doesn't sit at any of the extreme ends. Okay. J sits second to the left of I. ఓకే, చూద్దాం. హూ సిట్స్ ఆపోజిట్ టు ద వన్ హూ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ జీ. ఇక్కడ జీ ఇమీడియట్ నైబర్ ఆఫ్ జీ ఆపోజిట్ టు ద వన్, ఇక్కడ ఐ. ఇక్కడ జీ పెడితే ఇమీడియట్ నైబర్, అది కూడా చెక్ చేద్దాం. ఫస్ట్ జీకి ఇమీడియట్ నైబర్లో ఉన్నవాడు ఏ, ఐకి సెకండ్ టు ద లెఫ్ట్లో జే, కాబట్టి అవ్వట్లేదు. ఇక్కడ హెచ్ వస్తుంది, ఇక్కడ జీ వస్తుంది, ఇక్కడ ఐ, సెకండ్ లెఫ్ట్ జే. ఇప్పుడు వచ్చిందా? హూ సిట్స్ ఆపోజిట్ టు ద వన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ జీ, అయిపోయింది. I doesn't sit an external. K sits to the left of N but to the right of H. K is not an immediate right of. K sits to the left of N but to the right of H. K is not an immediate neighbor of H. కాబట్టి ఇక్కడ హెచ్ అనుకుంటే సారీ ఇమీడియట్ నైబర్ ఆఫ్ హెచ్ కాదు, ఇక్కడ హెచ్ కాబట్టి ఇక్కడ కే. నో 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 నో. సో ఇక్కడ ఎఫ్ రావాలి, హెచ్ కాదు. K sits to the left of N. I doesn't sit on any of the ends. Neither G nor F is an immediate neighbor of E. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ హెచ్ తీసుకుంటే ఇక్కడ కే, ఇక్కడ ఎన్. నాట్ యాన్ ఇమీడియట్ నైబర్. అయిపోయింది, ఇంకెక్కడతో సమాప్తం. ఇక్కడ ఎన్. ఆల్ సెట్. ఆన్ అజ్జాన్న అందరికీ ఉన్నాం ఎలా. Who among the following sits third from the right end of the row 2? Third from the right end, L, the one who sits immediate left of
I. Which of the following pairs of persons are sitting at the extreme ends of row 1? Sitting at the extreme ends of August, July. Which of the following pair of persons are sitting at the extreme end of row 1? ఈ సంవత్సరం మాలేస్తాను, ఫిక్స్ అంతే. వేసాడు వేసేస్తాను. ఉద్యోగం ఇవ్వడం నాకు మీద నేను కష్టపడతాను. రేపు ఈ శుక్రవారం గుడికొచ్చి కొబ్బరికాయ కొట్టి మాలేస్తానని మొక్కుకుంటా, అంతే. ఇంకా నా కుటుంబ అభివృద్ధిని పెంచేది దుర్గంతలు మాత్రమే. నాకు ఏ ఎగ్జామ్స్ ఒప్పుకోలేదు. Which of the following pairs of persons are sitting at the extreme end of row 1? GF. అయిపోయింది, ఎందుకు ఎంత లేట్ చేస్తున్నావు? How many persons sit between H and K in row 2? Only 1. అయిపోయింది. నెక్స్ట్ ఇది మనం డౌట్ ఉండా సెక్స్ చేసుకోవడమే, కానీ ఇంత టైం పడుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి. INJ. అయ్యయ్యో, పైన అంతా కరెక్ట్గానే వచ్చింది అనుకున్నాను, కానీ తేడా కొట్టిందే. హౌ 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 హౌరే హౌలే హౌలే హౌలే. చూద్దాం. E sits second to the right of C, who doesn't sit at any extreme end of the row. Only 3 persons sit between C and D. L faces the one who sits immediate right of D. ఇది కూడా ఉంది కదా పాసిబిలిటీ. అమ్మా, ఇప్పుడు సి, ఇక్కడ డి, ఇక్కడ ఈ, ఇది వచ్చే పాసిబిలిటీ. ఎక్కడ మిస్ అయ్యాం? ఈ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి. ఫస్ట్ ఎత్తుకోవడమే రాంగ్ ఎత్తుకున్నాం. రైట్లో లేదు, లెఫ్ట్లో ఉంది. అయ్యయ్యో, ఎంత టైం వేస్ట్ చేస్తామే. ఈ క్వశ్చన్స్ కూడా మనం రాంగ్ పెట్టేసాం. ఒక్క లెఫ్ట్ రైట్లో ఎంత తేడా వచ్చింది. ఇప్పుడు చేద్దాం. ఇది జి, బి, ఎఫ్. అది కామనే. ఓకే, మళ్ళీ చేద్దాం. ఏముంది? ఎల్ ఫేసెస్ ద వన్ హూ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ డి. ఇమీడియట్ రైట్ ఆఫ్ డి. ఓకే. ఓన్లీ 1 person sit between L and the one who sits opposite to A. The one who sits opposite to A. As many persons sit to the left of M as to the right of A. Right of A, left of M. అప్పుడు లెఫ్ట్ ఆఫ్ ఎం, రైట్ ఆఫ్ ఏ, లెఫ్ట్ ఆఫ్ ఎం. అయిపోయింది. ఆపోజిట్గా ఉన్నారు. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా స్టార్ మార్క్ పెట్టుకోవాలి.
నెయిదర్ జీ నార్ ఎఫ్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ. ఇక్కడ జీ కానీ ఎఫ్ కానీ రాదు. ఓకే. జే సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఐ. ఓకే చూద్దాం. జే సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఐ. ఎక్కడున్నాం. జే సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఐ who sits opposite to the one who is an immediate neighbor of G. ఇక్కడ G immediate neighbor I, second to the left J. ఇక్కడ G neighbor I, second to the left అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ F GF ఇక్కడ రాకూడదు కాబట్టి ఇక్కడ మిగిలింది B. ఒక్క దాంట్లో నేను తెగిపోయాయి. I does not sit at extreme end of 0. K sits to the left of M. H K M. ఇప్పుడు వచ్చింది కరెక్ట్గా. Who among the following persons sits third to the right hand of row 2? K. The one who sits immediate left of I. Which of the following pair of persons sits at the extreme end of the row 1 GF? ఇది కరెక్టే. How many persons sit between H and K in row 2? H and K in row 2 2. As many persons sit between J and N? అంతే, J and N. If A and F are interchange their positions, then who will face A? L. Which of the following statements is definitely false? C faces I. True. A sits second to the right of B. True. J faces D. False. Adjacent to L అయిపోయింది. సో రోసాయ సారీ నా పోతాయ మారి. ఈరోజు మనం చేసిన వాటిలో డెసిగ్నేషన్ పజిల్ ఇంపార్టెంట్, మంత్ అండ్ ఇయర్ పజిల్ ఇంపార్టెంట్, రో అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్ ఇంపార్టెంట్. ఈ 3 పజిల్స్ కూడా నేను రివిజన్ లిస్ట్లో పెడతాను. ఇంకా ఈ రోజు నుంచి స్టార్ మార్క్ పెట్టిన పజిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రివిజన్ లిస్ట్లో పెడతా. సరే, రేపటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.